మరి ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కష్టపడ్డాం, తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ళల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. మరి అటువంటి సందర్భంలో నేను ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి. అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. రేపటి నుంచి మీరు చూస్తారు మా పని ఎట్లుంటుందో, మా పనితీరు ఎట్లుంటుందో. ఎందుకంటే ఏ పోరాటం చేయాలన్నా, ఏ ప్రజలకు మంచి చేయాలన్నా కేవలం కొట్లాడితే సరిపోదు, దానికి రాజకీయ అధికారం కూడా ఉండాలి. రాజకీయ అధికారం తోడైనప్పుడే ప్రజలకు చేయాలనుకున్న మంచి చేయగలుగుతాం. అందుకే ఇవాళ పార్టీ పెట్టేది. అదర్వైజ్ గత 11 నెలల నుంచి తెలంగాణ జాగృతి చేస్తున్న పోరాటాలు మీరు చూస్తున్నారు. ఎన్ని పోరాటాలు తీసుకున్నాం, ఎన్ని రకాలుగా సక్సెస్ సాధించడం మీరు చూసిండ్రు. కానీ ఉట్టి పోరాటాలు సరిపోవు, ఖచ్చితంగా రాజకీయ అధికారం ఉండాలి. దానికోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకు వచ్చిందని చెప్పి నేను సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజల కోసం వచ్చిందో అది టెక్నికల్గా అధికారం తెచ్చుకోవడానికి, ఎన్నికల్లో పాల్గొనడానికి డెఫినెట్గా బాగుంటుంది. కానీ దానికి ఒక ఆత్మ ఉండాలి, దానికి ఒక నేపథ్యం ఉండాలి. ఇవాళ బీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. నేను తెలంగాణ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక మాట చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి.